ఈ న్యూస్ ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. కాళేశ్వరం ఫైల్స్ కాకరేపుతూనే ఉన్నాయి. ఒకవైపు హైకోర్టులో విచారణ జరుగుతూ ఉండగానే ఇంకోవైపు సిబిఐ విచారణకు జీవో విడుదల చేసి ఈ సంస్థకు లేఖ రాసింది రాష్ట్ర సర్కార్. అయితే ఇక్కడో అనూహ్య ట్విస్ట్ ఉంది. జస్టిస్ పీసీ ఘోష్ నివేదికపై తదుపరి చర్యలు వద్దని హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇస్తే ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా సిబిఐ విచారణకు సర్కార్ ఆదేశాలు జారీ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ వివాదంలో సడన్ గా ఈ మెలిక ఎందుకు? తెలంగాణ రాజకీయాల్లో కొద్ది రోజులుగా కాళేశ్వరం నివేదిక తీవ్ర చర్చకు దారితీస్తుంది. అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ తరువాత సిబిఐ విచారణకు ఆదేశిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అర్ధరాత్రి ప్రకటించారు. ఇదే సమయంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తదుపరి చర్యలు వద్దని హైకోర్టు తలుపు పట్టారు కేసీఆర్, హరీష్ రావు. ఇక ఈ రెండు అంశాల్లో తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్ నేత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. చివరకు జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ వద్దని హైకోర్టు ధర్మాసనం మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది. కేసీఆర్, హరీష్ రావుల పిటిషన్లకు విచారార్హత లేదని చెబుతూనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా సిబిఐ దర్యాప్తు ఉంటుందని అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా సిబిఐ దర్యాప్తు చేస్తుందని ప్రభుత్వం చెప్పడంతో రేవంత్ రెడ్డి సర్కార్ ఇందుకీ నిర్ణయం తీసుకుంది. జస్టిస్ ఘోష్ ఆధ్వర్యంలో న్యాయ విచారణ జరిగిన ఎన్డీఎస్ఏ పేరును కోర్టులో ప్రస్తావించడం వెనుక మతలబు ఏంటన్నదే చర్చ. అంత ఖర్చు పెట్టి అన్నేసి రోజులు విచారణ జరిపి 650 పేజీల నివేదిక ఇచ్చాక అసెంబ్లీలో అర్ధరాత్రి వరకు చర్చ నిర్వహించిన తర్వాత ఎన్డీఎస్ఏను ఎందుకు తెరమీదకు తెచ్చారు? ఎన్డీఎస్ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థ, సిబిఐ కూడా కేంద్ర దర్యాప్తు సంస్థే. ఈ విధంగా కేంద్రాన్ని ఇరుకున పెడదామనా లేక ఇంకేదైనా ఎత్తుగడ ఉందా? హైకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఘోష్ కమిషన్ నివేదికపై సిబిఐ దర్యాప్తు వద్దని చెప్పింది. కానీ ఈ దిశగా ప్రభుత్వం జారీ చేసిన జీవోలో ఎన్డీఎస్ఏతో పాటు కమిషన్ నివేదిక కూడా ప్రస్తావించింది. ఈ రెండు అంశాలను వేర్వేరుగా చూడటం సాధ్యమా? ఇదో పెద్ద ప్రశ్న. కాళేశ్వరం కేసు విషయంలో సిబిఐ విచారణకు జీవో ఇవ్వటంతో పాటు సిబిఐకి ప్రత్యేకంగా లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం. ఆ లేఖ అందినట్టుగా సిబిఐ అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చింది. దీంతో సిబిఐ ఎప్పటి నుంచి ఈ కేసును టేకప్ చేస్తుంది? కేసు విచారణ కోసం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఎవరెవరిని కేసులో నిందితులుగా చేరుస్తుంది? ప్రభుత్వం నుంచి అదనపు సమాచారం కోరుతుందా? సిబిఐ ఎంట్రీ ఇచ్చాక బీఆర్ఎస్ నేతలు మరోసారి హైకోర్టు తలుపు తడతారా? లేక విచారణలో ఉన్న పిటిషన్లోనే అనుబంధ అప్లికేషన్ వేసి సిబిఐ విచారణపై స్టే కోరతారా? ఏం జరుగుతుంది?